హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు కోడల చేతి వంట. ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను. నా శ్రీవారికి ఎంతో ఇష్టము. నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను కేజీ చికెన్ ఫ్రైలోకి 2 ఆనియన్స్ తీసుకోవాలి. ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకుందాము. నేను ఐరన్ కడాయిలో వండుతున్నాను. చికెన్ ఫ్రై ఎప్పుడు ఐరన్ కడాయిలో వండుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఆరోగ్యానికి ఆరోగ్యము, టేస్ట్కి టేస్ట్. బాండీలు హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయ్యాక ఫాస్ట్గా అయిపోద్ది ఫ్రై. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్లోకి రావాలి. ఆనియన్స్ బాగా వేగినాక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు చికెన్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిపోయింది, మసాలా కూడా వేగిపోయింది. నెక్స్ట్ చికెన్ వేసేసుకుందాము. బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనము 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. నెక్స్ట్ గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది ఫ్రైకి. మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక 15 మినిట్స్. మూత తీసి చూస్తే వాటర్ వస్తాయి చికెన్లో. సో వాటర్ సరిపోతాయి ఫ్రైకి. బాగా వేగనివ్వాలి. మంచి స్మెల్ వస్తుంది. చికెన్లో వాటర్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయినాయి ఫ్రైలోకి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. మొత్తం వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని దించేయాలి. సూపర్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై. ఎంతో టేస్ట్ అయిన చికెన్ ఫ్రై రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది చెప్పండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.